భయపడివి మంది నేనున్నానులే. ఎంతమంది ఇక్కడ నిజంగా జీవితంలో పోరాటాలు ఉన్నారండి? ఎన్నో పోరాటాల మధ్య ఉండొచ్చు, సమస్యల మధ్య ఉండొచ్చు, కలవర పరిస్థితుల మధ్య ఉండొచ్చు. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఈ లోపల ఎన్ని పోరాటాలు ఉన్నాయి, ఎంత భారం ఉన్నాయి, ఎంత వేదన ఉన్నా ఆయన సన్నిధిలో మాత్రమే ఆదరణ ఉంది. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. మన జీవితంలో సమస్తం మేలు జరుగు నిమిత్తమై ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి, అనుగా ఆయనను ప్రేమించు వారికి సమస్తము మేలు జరుగు నిమిత్తమై ఆయన సంపూర్తి జరిగిస్తాడట. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇక్కడ నిలిచి ఉన్నారేమో కానీ విరిగిన పరిస్థితులు ఉన్నారేమో, ఇక్కడ నిలిచి ఉన్నారేమో చేతకాని పరిస్థితులు ఉన్నారేమో, ఇక్కడ నిలిచి ఉన్నారేమో కానీ సమాధానం లేని పరిస్థితులు ఉన్నారేమో, ఇక్కడ నిలిచి ఉన్నారేమో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారేమో, ఎటు పోవాలి, ఏం చేయాలి, చివరికి మరణమా అన్న పరిస్థితులు ఉన్నారేమో. కానీ ఒకటేనండి, ఐ డోంట్ హ్యావ్ ఆల్ ద ఆన్సర్స్. మీకు కావాల్సిన జవాబు నా దగ్గర లేవు, కానీ ఒకటి మట్టుగా చెప్పగలుగుతాను. యేసయ్యని నమ్మండి, యేసయ్యని నమ్మండి. ఆయన ఆదుకుంటాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన సేద తీస్తాడు, ఆయన బలపరుస్తాడు.